హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బేసిక్ ఏంటంటే కొన్ని సినిమాలు మనం ట్రైలర్ చూసి లోపలికి వెళ్తాము, కొన్ని సినిమాలు ఏంటంటే మిగతా ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసి లోపలికి వెళ్తాము. బట్ కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళ కట్అవుట్ చూసి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే కంటెంట్ మీద, సో వాళ్ళు తీసే సినిమాల మీద మనకి అంత నమ్మకం ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక నమ్మకాన్ని సంపాదించుకున్న హీరో అంటే తిరువీర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన ప్రస్తుతం ఓ సుకుమారి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. తిరువీర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో తిరువీర్ గారు. హలో సార్. అంటే బేసిక్గా అందరికీ రాదు ఇలాంటి ఒక, అంటే ఎవరి సినిమా అంటే తిరువీర్ సినిమా అంటే అవునా కొంచెం లైట్ హార్టెడ్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, ఫ్యామిలీ అంతా కలిసి ఇబ్బంది లేకుండా కలిసి చూడొచ్చు అనే ఒక ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు కదా ఈ మధ్యకాలంలో మీరు చేసిన సినిమా అనేటితో. సో మరి ఓ సుకుమారి అనే టైటిల్ వచ్చేసరికి కొంచెం అంటే ఉండటానికి ఫిమేల్ ఓరియంటెడ్ లాగా ఉంది, బట్ లోపల చూస్తేనేమో వెరైటీ సబ్జెక్ట్ కనబడుతుంది. అసలు ఏంటి, వాట్ ఈజ్ ఓ సుకుమారి అబౌట్? సుకుమారి ఒక అమ్మాయికి ఒక హార్ట్ బీట్ పల్స్ 72 మారితే షాక్ కొడుతుంది అనేది ఒక ప్రాబ్లం ఉందా అసలు? అది ఒకరిద్దరు ఎక్కడో ఉంది వరల్డ్ లో, చాలా రేర్ కండిషన్. అది హెల్త్ ప్రాబ్లం కిందే అది. సో ఆవేశంలో అయినా భయంలో అయినా 72 దాటితే షాక్ కొడుతుంది. ఓకే, సో అది అమ్మాయి ప్రాబ్లం. అలాంటి అమ్మాయి, ఇతను మామూలుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని అతని జీవితంలోకి ఆ అమ్మాయి రావడం, దానివల్ల జరిగిన పరిస్థితులు అది హ్యూమరస్గానే ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎమోషన్గాను రాసుకున్నాడు. సో ఈ సినిమా లైక్ మనకి సంక్రాంతికి ఏ లాజిక్లు ఎత్తకుండా సరదాగా వెళ్ళిపోయే సినిమా, చూసి నవ్వుకొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫిల్మ్ లాంటి ఫిల్మ్. సో మీరు చెప్పిన దానికి అంటే మెడికల్గా ఇదిగా కానీ ఏదన్నా ఉందా? అది కూడా మనం ఒక స్లైడ్ వేస్తున్నాం సినిమాలో. ఈవెన్ మనం గూగుల్ చేసినా తెలుస్తుంది, చాలా రేర్ కండిషన్. మనకి మామూలుగా ఏంటంటే ప్లాస్టిక్ చైర్లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ ఇదే ప్రాబ్లం ఉన్నప్పుడు, దట్టు హార్ట్ బీట్ తో ముడిపడినప్పుడు అది క్యారెక్టర్ తీసుకున్నారు. అది అమ్మాయికి ప్రాబ్లం ఎలా వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటన్నది సినిమా. తిరువీర్ సినిమా అంటే మనం వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా, అంటే ఎంజాయ్ చేసి రావచ్చు, ఒక లైట్ హార్టెడ్గా ఉంటుంది. సో అంటే పెద్దగా ఇబ్బంది కలిగించే ఏముండవు అన్న ఒక ఫీలింగ్ అయితే మీరు మీ సినిమాలన్నీ, అంటే మసూదా దాని ముందు వచ్చిన ఒక 2 సినిమాలతో కూడా మీరు ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. మసూదా దగ్గర నుంచి తిరువీర్ అనే మీ మార్కెట్ ఏదైతే ఉందో, బ్రాండ్ ఏదైతే ఉందో బలపడింది కదా. సో మరి ఆ బ్రాండ్ని నమ్మి లోపలికి వచ్చే వాళ్ళకి ఏం చూపిస్తారు ఈ సినిమాలో? అంటే నేను లాస్ట్ ఫిల్మ్ ప్రీ వెడ్డింగ్ పాపం ప్రతాప్ అప్పుడు కూడా థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, మీ సినిమాలు బాగుంటాయండి, మేము మీకోసం వచ్చామండి అని చెప్పడం నాకు చాలా సంతోషం. దట్టి పర్టికులర్గా టెంపుల్కి వెళ్ళినా, థియేటర్ విజిట్స్కి వెళ్ళినా, బయట మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఏంటంటే ఆడవాళ్ళు నా సినిమాల్ని బాగా ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళకి నచ్చుతుందో ఫ్యామిలీ అంతా వెళ్తుంది. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళరు కాబట్టి సో నాకు అది మేజర్ అడ్వాంటేజ్ అనిపించింది. దాంట్లో చూస్తే ఓ సుకుమార్ ఏంటంటే ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్. అంటే యూత్ కోసమో లేకపోతే పర్టికులర్ ఆడియన్స్ కోసమో టార్గెట్ చేసిన కథ కాదు. సో దట్టు ఐశ్వర్య గారు సంక్రాంతికి వస్తున్న తర్వాత నచ్చి చేస్తున్నారు సినిమా, అండ్ బాగా కుదిరింది హ్యూమర్ అండ్ ఎమోషన్. సో ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసే సినిమా. అంటే ఒకప్పుడు ఐశ్వర్య రాజేష్ని దూరం నుంచి చూసి చాలు అనుకునే మీరు ఆవిడతోనే కలిసి యాక్ట్ చేయడం, ఆవిడతోనే కలిసి డ్యాన్స్ చేయడం, సో ఇదంతా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది లైఫ్లో అనడానికి ఇది ఒకటి. ఏంటంటే చూద్దాము దూరం నుంచి అనే సిచ్యువేషన్ నుంచి 2 సినిమాలు చేశాను. ఏదైతే మనం అనుకోమో, ఇది ఇంకా కొన్నిసార్లు కూడా జరిగింది సార్. ఏంటంటే ఇన్స్పిరేషన్ కోసం, మోటివేషన్ కోసం కొంతమంది యాక్టర్లు కొలాజ్ పెట్టుకునేవాడిని మా ఇంట్లో, ఒక ఫ్రేమ్ కట్టించుకొని. అందులో నాకు ఇష్టమైనవి నేను ఎత్తికి చేయించుకున్నాను నేను ఫోటోషాప్లో. అందులో ఒకటి సారాయి వీర్రాజు, నాకు చాలా ఇష్టం అది, అంతఃపురం నుంచి. సో అది కూడా నేను జగపతి బాబు గారితో టక్ జగదీష్లో యాక్ట్ చేశాను. సో నాకు ఒక దాంట్లో కేకే మీనన్ గారు ఉంటారు గులాల్ ఆటలో. సో కేకే మీనన్ గారితో గాజీ చేశారు. అండ్ నటరంగ్ లాంటిది, రన్ అని మాధవన్ సినిమా ఒకటి ఉంటుంది, చాలా ఇష్టం నాకు, లింగస్వామి. దాంట్లో అతుల్ కుల్కర్ణి గారు విలన్ చాలా బాగా చేశారు. ఆయనది కూడా నా కొలాజ్లో ఒక మొహం, ఆయనతో నేను మళ్ళీ గాజులో చేశాను. సో అలాగా చాలా ఇష్టమైన యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ఆ మజా చాలా బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే చేస్తున్నారు, చెప్తున్నారు, ఇప్పుడు మన ప్రీ వెడ్డింగ్ షో చూసుకున్నా, దాని తర్వాత వచ్చిన సినిమా చూసుకున్నా, ఇది చూసుకున్నా, అన్నీ ఒక రూరల్ బ్యాక్ డ్రాప్కే పరిమితం అయిపోతున్నాయి కదా. అది ఎప్పుడు అనిపించలేదు మీకు? అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మంచి కథ ఎప్పుడు రూరల్ అయినా కూడా వదులుకోవాలనిపించదు. ఒకవేళ అర్బన్ సెటప్లో ఉండి కథ నచ్చపోతే మనం ఏం చేయలేం. అది మనకు నచ్చాలి, ప్రేక్షకులకి నచ్చాలి, మన ప్రయత్నం. చివరిగా యాక్ట్ చేసేటప్పుడు మనము, చూసేటప్పుడు ప్రేక్షకులు ఇద్దరు హ్యాపీగా ఉండాలి. సో అందుకని రూరల్ ఏంటంటే కొంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వడం వల్ల కూడా చూస్ చేసుకుంటున్నారు. 2
రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న డైరెక్టర్స్ అయి ఉండే. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ తీసిన డైరెక్టర్ శ్రీకాకుళం నుంచి ఒక ఊరు నుంచి చెందిన వ్యక్తి. అండ్ పరేషాన్ మంచిర్యాల వ్యక్తి తన ఊరి కథని చెప్పాలనుకున్నాడు. సో పాపం ప్రతాప్ అదైతే ఉందో తనకు తెలిసిన వరల్డ్ సెటప్ ఏదైతే ఉందో అదే భద్రాచలం అటువైపు నుంచి ఉన్న వ్యక్తి తనకు తెలిసిన కథని చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు ఓసు కుమార్ అతను సిద్దిపేట అతను. ఈ షూటింగ్ ఈ చండ్లాపూర్ ఏదైతే మేము షూట్ చేసామో సిద్దిపేట రూరల్ ఆ చుట్టుపక్కల చేసిందే. సో ఇక్కడ డైరెక్టర్స్ వస్తున్న ప్రాసెస్ చూస్తే వాళ్ళకి తెలిసిన కథల్ని వాళ్ళకి తెలిసిన ప్రపంచాన్ని స్క్రీన్ మీదకి తేవాలనుకుంటున్నారు. దాంట్లో నేను భాగం అవుతున్నాను తప్ప నేను పర్టికులర్గా ఇవి చేద్దామని. మరి రేపు ఏదైనా ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేయాలన్నా ఒక యాక్షన్ క్యారెక్టర్ చేయాలన్నా ఇబ్బంది అవుతుందేమో కదా, ఇతను ఇలాంటి వాటికి సూట్ అవుతాడు అనే ముద్ర వేస్తే. వస్తున్నాయి అలా కూడా, అంటే అర్బన్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, కాకపోతే కథలు నచ్చట్లేదు. సో నచ్చిన కథను వదులుకోవాలనిపించట్లేదు. ఆ ప్రాసెస్లో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అవే పడడం వల్ల ఈ మధ్యలో వేరేది రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్పోన్ అవ్వడాలు లేకపోతే మధ్యలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం వల్ల ఏంటంటే ఇవి బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ పడడం వల్ల ఒకేలా అనిపిస్తుంది. మేబీ అంటే నాకు చెన్నై వెళ్ళినప్పుడు ఒక యాక్టర్ గురించి చూపించారు, నాకు ఆయన పెద్దగా తెలీదు. ఈయన ఊరి కథలే ఎక్కువ చేస్తారని చూపించారు ఆ పోస్టర్లు అవి చూస్తే. మళ్ళీ చూస్తే సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఓకే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేంత వరకు పర్లేదేమో అనిపించింది నాకు. సో నచ్చిన కథ మళ్ళీ ఊరిదే ఉంది, నెక్స్ట్ రిలీజ్ కూడా మళ్ళీ ఊరి కథే ఉంది. దాని తర్వాతే బ్రేక్ చేయబోతున్నాను. కానీ కథలు అలాగే రావడం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండడం వాళ్ళకి అండ్ నాతో చేయడప్పుడు, సో దానివల్ల నేను చేయాల్సి వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో రాసుకున్న తిరువీరు ఉన్నాయి ఒక ఆప్షన్ వాళ్ళకి కనపడాలంటే వేరే విధంగా కూడా ఉండాలి కదా వాళ్ళకి. సో మరి నెక్స్ట్ హింట్ ఎలా ఇవ్వబోతున్నారు వాళ్ళకంటే? నెక్స్ట్ వచ్చే సినిమా తర్వాత వచ్చే సినిమాతో మేము బెటర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఒక పోలీస్గా చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ మారచ్చు పర్సెప్షన్. సో ఏంటంటే సైకో కిల్లర్ అని లేకపోతే అర్బన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పోలీస్ అని ఏవో వస్తుంటాయి, కానీ నచ్చట్లా కథలు. అంటే కొన్ని నేను చదువుతున్నప్పుడే వీటికి నేను సూట్ అవ్వనేమో పుల్ చేయలేనేమో అనిపిస్తుంది, కొన్నేమో కథల లెవెల్లోనే నచ్చట్లేదు, దానివల్ల ఈ మొనాటనీ అనిపిస్తుంది. బట్ తొందరలోనే అది బ్రేక్ అవ్వచ్చు. ఫుల్ చేయలేనేమో అనుమానం మీకే వచ్చే ఇలాంటి స్టోరీస్ అంటే ఏంటవి? అంటే నేను కొన్ని కథలు వింటున్నప్పుడు నేను కనబడిన అందులో వేరే యాక్టర్ కనబడుతూ ఉంటారు. అంటే ఆ డైలాగ్స్ రాసిన విధానం వల్ల కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు డిజైన్ చేసిన క్యారెక్టర్ జర్నీ అవ్వచ్చు, కొంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంటే నాది కాని దాంట్లో నేను ఇరుక్కుపోయి ఇబ్బంది పడతానేమో అనిపించినప్పుడు ఇది నేను సూట్ అవ్వనేమో అనిపిస్తుంది. సో మరి ఈ సినిమా వరకు సో మొత్తం మీరు చూసుకున్నప్పుడు ఏదైతే ప్రీ వెడ్డింగ్ షోకి మీరు చేశారో అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకి జరిగిందా? అంత అవసరం వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ప్రీ వెడ్డింగ్ షోలో నేను పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాబట్టి మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది. అంటే అది ప్రతిదీ కొత్త వాళ్ళు అవ్వడము, నేను దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతి దాంట్లో ఉన్నాను. కాకపోతే నేను చెప్పినట్టుగా చేయడం కాదు, కలిసి చేసుకుందాం, ఇది బాగుందా, కొలాబరేషన్. సో ఓ సుకుమారికి వచ్చేప్పటికీ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్డ్, అక్కడ కొత్త. సో డిస్ట్రిబ్యూషన్లో చాలా కాలంగా ఉన్నారు, ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఉన్నారు కాబట్టి తనకి ఏం కావాలి ఎలా చేసుకోవాలన్నది బేసిక్ ఐడియా ఉండింది. అండ్ డైరెక్టర్కి కూడా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది ఇక్కడ, అక్కడ కొత్త టీం ఉండింది ఎక్కువగా. సో దానివల్ల ఏంటంటే వర్క్ లోడ్ అనేది వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు, సో స్మూత్ అయిపోయింది. కాబట్టి బేసిక్గా నాకు పెద్దగా దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వాలని ఏమి ఉండదు, అన్లెస్ వాళ్ళు అడిగితే ఆ ఒపీనియన్ కోసం నా దగ్గరకు వస్తే తప్ప. ఇందులో నేను ఎడిట్లో అందరం కలిసి కూర్చొని చూసుకుని స్క్రీన్ ప్లే వైజ్ ఎడిట్ వైజ్ మాట్లాడుకున్నాను తప్ప మిగతా దేంట్లోనూ నేను ఇన్వాల్వ్. ఎలా అనిపించింది మీకు అండ్ ప్రొడక్ట్? బాగా అనిపించింది. అంటే సరదాగా టైం తెలియలేదు అంటే గుడ్ ఫిల్మ్ అన్నది నా ఒపీనియన్. సో ఈవెన్ ప్రీ వెడ్డింగ్ అప్పుడే అయిపోయిందా అన్నారు, సో ఇది కూడా నాకు అలా టైం తెలియలేదు. తిరువీరికి ఏంటి ఈ సినిమా నుంచి టేక్ అవే? ఫ్యామిలీ ఆడియన్స్, అంటే స్ట్రాంగ్ హోల్డింగ్. ఆల్రెడీ మీకు ఒక ముద్ర ఉంది, బలం అవుతుంది. అంటే వాళ్ళు నాతోనే చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది, మీ సినిమాలు బాగుంటాయండి, మేము అందరం చూస్తామండి అని. సో తిరువీరి సినిమా వస్తుంది అని ధైర్యంగా వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఈ సినిమా నాకు ఒక మెట్ అవుతుంది. సో మరి మల్టీ స్టార్ మూవీస్ పై తిరువీరి ఒపీనియన్ ఏంటి? ఏమన్నా ఆ దిశగా ఏమన్నా వెళ్తున్నారు? 100% నిజంగా కథ నచ్చితే మల్టీ స్టారే కాదు, విలన్ చేయడానికి కూడా నాకు ఓకే, ఈవెన్ సపోర్టింగ్ రోల్ కూడా ఓకే. కాకపోతే కథ ఏంటి, కథలో ఆ రోల్ ఏంటి, ఈ రెండు నచ్చితే. పాన్ ఇండియా ట్రెండ్ లోకి అసలు వెళ్ళాలనుకోవట్లేదా? పర్టికులర్గా ట్రెండ్లో పడాలని లేదు, కానీ ఆ రోల్ నచ్చితే బాగా అంటే వదులుకోవాలని లేదు. కాకపోతే పాన్ ఇండియా అనే దానికంటే కూడా కథ బాగుంటే
అబ్సెషన్ ఎక్కడదో సినిమా, అవును అది ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. అది వాళ్ళ దేశంది కూడా కాదు ఇప్పుడు అందరిది. అవును. సో అలాగా కాంతారాన్ని మనం అలాగే సెలబ్రేట్ చేసుకున్నాం. సో నిజంగా సినిమా బాగుంటే పరిధులు దాటి అదే వెళ్ళిపోద్ది. సో పాన్ ఇండియా కంటే ఒక మంచి సినిమా నాకు అదే పాన్ ఇండియా, అదే తీసుకెళ్ళిపోద్ది. కథ బాగుంటే బౌండరీస్ ఉండవు. సో కథ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని మనం కనుక బయట తీసుకురాగలితే దాని పరిధుల్ని అది విస్తరించుకుంటూ వెళ్ళిపోద్ది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంత అయితే ఇంపార్టెంట్, మార్కెట్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. సో మరి సినిమాకి మీరు అనుకుంటున్న మీకున్న మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుందా, కనిపిస్తుందా రీచ్ మీకు? లక్కీలీ ఏంటంటే సినిమాలు ఓటీటీల నుంచి బెటర్గా బిజినెస్ చేస్తున్నాయి. అంటే బిఫోర్ రిలీజ్ ఏదైతే ఉంటున్నాయో అన్ని సినిమాలు బాగా చేస్తున్నాయి. అండ్ థియేట్రికల్ బర్డెన్ తగ్గుతుంది దానివల్ల. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ ఫిల్మ్ థియేట్రికల్గా కొంచెం తడబడింది, కానీ అంతకుముందు కూడా బెటర్ రికవరీ చేసుకున్నాయి. దీనివల్ల ఏంటంటే ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా హీరో మీద మార్కెట్ అనేది ఒకటి డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టే సినిమాల బడ్జెట్లు, బిజినెస్లు అన్ని డిసైడ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో అయితే నేను పర్వాలేదు అనే పొజిషన్లో అయితే ఉన్నాను. గ్రేట్ అన్నను, వర్స్ట్ అన్నను, పర్వాలేదు అనే పొజిషన్లో అయితే ఉన్నాను. కొత్త సినిమాలు ట్రై చేయాలన్నా, కొత్త జోనర్లు ట్రై చేయాలన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అంటున్నారు మీరు. ఓకే, అంటే 4 కోట్ల బడ్జెట్, 5 కోట్ల బడ్జెట్, 10 కోట్లు, ఇది ఓకే. బట్ కాకపోతే ఏంటంటే 12 కోట్లు, 16 కోట్లు, 18 కోట్లు లాంటివి ఏంటంటే ఒక్కొక్క కోట్లోనే ఒక 50 లక్షల్లోనే అవుట్పుట్లు చాలా మారిపోతూ ఉంటాయి. టెక్నీషియన్తో మారిపోతాయి. ఎస్. సో దానికోసం ఏంటంటే మన బడ్జెట్ ఎక్స్పాన్షన్ కూడా ఇంపార్టెంట్ కదా నేను అనేది. ఐ మీన్ మార్కెట్ ఎక్స్పాన్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో దానికోసం మీ సినిమాలు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, కొత్త సోర్సెస్ ఏమైనా ట్రై చేస్తున్నారని అనేది. అంటే జానరాల్ని బట్టి బడ్జెట్లు కొంతవరకు ఇప్పుడు మనకి ఇప్పుడు సైఫై కానీ లేకపోతే ఫ్యాంటసీ కానీ కొంత ఎక్కువ రిక్వైర్మెంట్ పడుతుంది, సీజీలు కానీ డ్రామాలు అయితే తక్కువ పడవచ్చు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో చూస్తే ఇప్పుడు తమిళ్ రిలీజ్ కూడా అవుతుంది సుకుమారి. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఒక లాంగ్వేజ్ అడిషనల్ యాడ్ అవుతుంది. రేపు పొద్దున ఓటీటీకి పోయినప్పుడు ఎక్కువ మంది చూస్తారు. అండ్ దానివల్ల నాకు ఇంకో అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్, ఆడియన్స్ పరిచయం అవుతారు. అండ్ నెక్స్ట్ భగవంతుడు వస్తుంది. దాని సెటప్ వైజ్, స్కేల్ వైజ్ అది కొంచెం పెద్దగా డిజైన్ చేసిన ఫిల్మ్ అండ్ ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. సో దానివల్ల ఇంకొంచెం పెద్దగా పెరగచ్చు మార్కెట్ వైజ్ అనుకుంటున్నాను. సో స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా ప్లాన్ చేస్తున్నాను. సినిమా ఆడే విధానాన్ని బట్టి, ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టే మనం నెక్స్ట్ ఎలాంటి సినిమా, ఎంత బడ్జెట్లు, ఎంత బాగా ప్లాన్ చేసుకోగలుగుతాం అనేది డిసైడ్ అవుతుంది. సో ఆశీర్వదించాల్సింది ప్రేక్షకులే. వాళ్ళ ఆశీర్వాదాన్ని బట్టి ఏం ప్లాన్ చేసుకోవచ్చు, ఎంతలో ప్లాన్ చేసుకోవచ్చు అన్నది డిసైడ్ అవుతుంది. ఐశ్వర్య రాజ్ గారితో మరి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఈ సినిమా వరకు ఏం చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్ అండ్ సమ్ టైమ్స్ గైడ్ కూడా. అంటే ఇలా చేస్తే బాగుస్తుంది, లేకపోతే చిన్న చిన్న యాడ్ ఆన్స్ యాడ్ చేసుకో, చాలాసార్లు అలా సపోర్ట్ చేసి, అంటే యాక్టింగ్ పరంగా. సో కొన్ని యాడ్ ఆన్స్ వల్లే సీన్ మొత్తం ఎలివేట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తన ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. ప్రతి క్యారెక్టర్కి కేర్ తీసుకునేదా, లేకపోతే ఎదురుకుండా ఉన్న క్యారెక్టర్కి కొంచెం రియాక్షన్స్ కోసం, లేకపోతే ఇదా? అంటే మా కాంబినేషన్ సీన్స్లో మాత్రం నేను చూశాను. నా సీన్స్ లేనప్పుడు మాక్సిమం నేను సెట్లో ఉన్నాను. అయితే బయట ఎక్కడో చెట్టు కిందో లేకపోతే ఎక్కడో ఫ్రెండ్స్తో మాతో నేరేషన్ ఎక్కడో ఉంటాను. కాబట్టి నా సీన్స్లో మాత్రం నాకు ఈవెన్ టక్ జగదీష్లోనూ అంతే హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే. టక్ జగదీష్లో మీ హీరోయిన్ కాదు కదా, కలిసి యాక్ట్ చేసిన సీన్స్ తనతోనే ఎక్కువ. సో అప్పుడు మోర్ ఛాలెంజింగ్, అది మోర్ యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉన్న రోల్ కదా. అవును. ఇప్పుడు ఏంటంటే మోర్ జోక్లు వేసుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, నవ్వుతూ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే నేను మోర్ క్యారెక్టర్లోనే ఉండేవాను. పొద్దున ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు బాగా చేయాలి, తప్పు చేయకూడదు, రీటేక్ పడకూడదు, వీడు కొంచెం సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయిని కొడుతూ ఉంటాడు, వాళ్ళని బాధ పెడుతుంటాడు. సో ఆ ట్రాన్స్లో ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే కామెడీ ఫిల్మ్ కాబట్టి అంత స్ట్రెయిన్ లేదు, స్ట్రెస్ లేదు. సో సరదాగా ఉండడానికి ఎక్కువ స్కోప్. సో అప్పటికి ఏమన్నా తేడా, డిఫరెన్సెస్ ఏమైనా కనిపించినాయా? లేదు, అంటే అప్పుడు నేను భయపడేవాడిని, ఇప్పుడు మోర్ ఫ్రెండ్స్ లా ఉన్నాం. బేసిక్గా మీరు కొత్త డైరెక్టర్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ చూస్తే మొత్తం అందరూ ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్సే ఉన్నారు. వీళ్ళతో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, బట్ ఒక రిస్క్ కూడా ఉంటుంది కదా. సో రిస్క్ టేకింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు మీకంటూ ఒక ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఎవరు ప్రొడ్యూసర్స్ రావట్లేదు అన్నప్పుడు వచ్చిన డైరెక్టర్స్తోనే, వచ్చిన ప్రొడ్యూసర్స్తోనే చేయొచ్చు. ఇప్పుడు మీకు చూస్ చేసుకునే ఒక చిన్న ఇది వచ్చింది కదా, సదుపాయం ఉంది కదా. బట్ వై సో ఇంకా అయినా కూడా ఎందుకు కొత్త డైరెక్టర్స్తోనే? కొత్త డైరెక్టర్లతో ఉండే ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఫస్ట్ మాట్లాడుకుంటే కొంత రిస్క్ ఎక్కువ, ఎలా తీస్తారో ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఎలా వస్తుందని. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్తో ప్రూవ్ చేసుకోవాలి తప్ప వాళ్ళకి ఆప్షన్ ఉండదు.
అది తీస్తేనే వాళ్ళకి నెక్స్ట్ సినిమా వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడగలడానికి ఒక సోర్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు ఒక శ్రద్ధగా ఒకటే స్క్రిప్ట్ మీద పనిచేసి ఉంటారు. అది వేరే డైరెక్టర్స్ కి మూవ్ ఆన్ అయిపోయే టైం అంత టైం ఉండకపోవచ్చు ఒక్కొక్క కంటెంట్ మీద అంతకాలం వర్క్ చేయడానికి. కథ పరంగా ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ పరంగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు టైం, కాబట్టి అది అడ్వాంటేజ్. కాకపోతే అది ప్రాపర్గా గైడ్ చేసి దాన్ని ఒక షేప్లో తీసుకురాగలితే అది సూపర్. ఆల్రెడీ సక్సెస్ అయిన డైరెక్టర్లో వాళ్ళ దగ్గర నుంచి కథలు ఏమి రావట్లేదా, లేదంటే కనుక వస్తూ ఉంటాయి అడపా వాళ్ళతో కూడా వస్తూ ఉంటాయి. అంటే 2-3 సినిమాలు చేసిన వాళ్ళు, 4 సినిమాలు చేసిన వాళ్ళు. కాకపోతే ఎక్కడైనా సరే కథే ముఖ్యం. మనిషి ఎన్ని ఎక్స్పీరియన్స్ కంటే కూడా కథ బాగుంటేనే చేయాలనిపిస్తుంది. సో 1 ఫిల్మ్ ఓల్డ్ వాళ్ళు చాలా మంది చెప్పారు, 2 ఫిల్మ్స్ ఓల్డ్ వాళ్ళు, 10 ఫిల్మ్స్ ఓల్డ్ వాళ్ళు కూడా చెప్పినాను. కానీ కథ దగ్గర నేను కన్విన్స్ అవ్వకపోవడం వల్లే చేయలేదు. షేప్ అప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏదైతే ఉందో మొత్తం మారుతుంది కదా. సో మరి మీరు ఆ విధానంలో ఎప్పుడు ఏంట్రా ఆలోచించలేదా? అంటే వచ్చిన వాటిలో నుంచి బెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ విధానంలో ఎప్పుడు ఆలోచించలేదా? మేబీ ఇది ఎక్స్పీరియన్స్తో ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ట్రై చేయొచ్చామో. యాజ్ ఆఫ్ నో అయితే ఇది కంఫర్టబుల్గా ఉన్నాను. అంటే ఆన్ యావరేజ్ రోజు ఒక కథ వస్తుంది, నెలకు 30 కథలు. 30లో 5 తీసేస్తే 20-25 కథలు వస్తాయి. 20-25 కథల్లో అన్ని నచ్చాలని లేదు, ఒక్కటి కూడా నచ్చకపోవచ్చు. కానీ సంవత్సరంలో 2-3 కథలు అయితే బాగా నచ్చుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనకి మసూదా హారర్ సినిమాలు ఉన్న రోజులు ఉండిపోద్ది. దాని గురించి మాట్లాడుకుంటారు, ఏ సినిమా వచ్చినా కూడా దీంతో కంపేర్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. అలాగా పరేషాన్ రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పేరు తెచ్చుకుంది. అంటే రోజు రోజుకి ఏం సినిమా ఇది భలే ఉంటుందని. సో అది ఆ కసి ఆ పిచ్చి ఉన్నోళ్ళు దొరికితే ఈ కూర్చోబెట్టి రాయించుకోవడం కంటే ఇంకొక పర్స్పెక్టివ్. యాక్చువల్గా నేను సినిమాని చూసేటప్పుడు ఏంటంటే ఒకలా చూస్తుంటా. ఒక్కొక్కసారి నేను యాక్ట్ చేసిన సినిమాలో నుంచి కూడా ఆ తప్పులు ఏవైతున్నా పక్కన వాళ్ళు చెప్పిన, అరే నేను ఇది గమనించలేదే, ఇది ఇలా ఉంటే నిజంగా బాగుంటుంది కదా అనిపిస్తుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే అది 100% వస్తుంది. నేను యాక్టర్ని, నేను స్టేజ్కి ఎవరు 2-3 ప్లేలు డైరెక్ట్ చేయడానికి ట్రై చేశాను తప్ప నేను కథ పాయింట్స్ చెప్పగలుగుతా కానీ కథగా రాయలేను. అలాంటప్పుడు నచ్చింది నచ్చలేదు చెప్పగలుగుతాను కానీ మొత్తం కుక్ చేయడం నా వల్ల కాదు. అందుకని దాంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న ఏదైతే ఉంటారో వాళ్ళతోని చిన్న ఫైన్ ట్యూన్ చేసుకోవడంలో బెటర్. కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా కొత్త వాళ్ళైనా ఏంటంటే ఈరోజు కొత్త డైరెక్టర్కైనా ఒక మంచి టెక్నీషియన్స్ దొరికితే చాలు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ దొరికితే చాలు. కాబట్టి వాళ్ళు చేసేస్తారు, ఈయన పని ఈజీ చేసేస్తారు. కాబట్టి ఓన్లీ కథ, బ్యానర్ చూడట్లా డైరెక్టర్. ఇప్పుడు బ్యానర్ చూస్తున్నాం మళ్ళీ అదొకటి వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ కథ ఉండేది. కొంత ప్రొడక్షన్ హౌస్ చూస్తున్నాను ఏంటంటే సినిమా సఫర్ అనుకున్నట్టు రావాలి, సినిమా సఫర్ అవ్వకూడదు, సినిమా బిజినెస్ చేసుకోగలగాలి, సినిమా థియేటర్లోకి రాగలగాలి, సినిమా డిజిటల్ శాటిలైట్ అవ్వగలగాలి. కాబట్టి ఈ రోజుల్లో మీరు అన్నట్టు పరిస్థితులు ఇండస్ట్రీ మారుతుంది అన్నప్పుడు నేను మారింది ఏంటంటే ఈ ప్రాసెస్లో కథతో పాటు ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. ఇప్పుడు మీరు మనం మసూదా గురించి మాట్లాడాము, అట్ ద సేమ్ టైము పరేషన్ గురించి మాట్లాడాము. బట్ అవి ఎంచుకున్నప్పుడు అనుకున్నారా ఇంత హెవీగా వెళుతుంది, వాటికి ఇంత లాంగ్ ఉంటుందని చెప్పి? బట్ కాకపోతే అప్పుడు ఉన్నట్లో బెస్ట్ అనుకుని చేస్తారా? లేదు, మసూదా నేను రాహుల్ యాదవ్ అన్న ఏంటంటే ఎక్కువ కథలు చదవడం ఆయనకి బాగా అలవాటు. మలిరావా, ఏజెంట్ ఆత్రేయ 2 సినిమాలు ఆడే. సో 3rd ఫిల్మ్ అన్నప్పుడు ఇంకా కాన్షియస్ ఉంటారు, హ్యాట్రిక్ ఫిల్మ్. అండ్ ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ చూసా కోవిడ్ టైంలో. ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ డైరెక్టర్ని ఎంచుకోవడంలోనే నీ సగం పని అయిపోయింది, ఈజీ అయిపోయింది అంటాడు. అట్లాగా ఇప్పుడు నేను చేయాల్సిన పని ప్రొడక్షన్ హౌసే చేసేస్తుంది, కథ చదువుతుంది, రిపేర్స్ చేసుకుంటుంది, ఎలా రిలీజ్ చేసుకోవచ్చు అనే ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ 2 ఫిల్మ్స్. సో నేను పెద్దగా ఆలోచించాలనుకోలేదు. నాకు డైరెక్టర్ నేను నేరేషన్ స్క్రిప్ట్ ఇస్తే చదువుకున్నాను, చదవగానే నచ్చింది. బ్యానర్ ఉంది ఆల్రెడీ 2 ఫిల్మ్స్ ఓల్డ్ అండ్ కథ నచ్చింది, ఇంకా పెద్దగా ఆలోచించాలనిపించింది. పరేషాన్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్, ఫస్ట్ వచ్చింది అది, సెకండ్ కాకపోతే రిలీజ్ లేట్ అయింది. అది వచ్చినప్పుడు జీవితంలో ఒక్కసారైనా హీరోగా అవుదాం అన్నది థాట్. అది వచ్చినప్పుడు సీన్స్ చదివితే ఇంట్రెస్టింగ్ అనిపించే ఆడిషన్ ఇచ్చాను, ఆయనకు నచ్చింది, తీసుకున్నాడు. సో అన్ప్లాన్డ్, 2 అన్ప్లాన్డ్. ఒకటి సడన్ గా హీరోగా అడిగారు, ఒకటి క్యారెక్టర్ షూట్ అవుతా అని చెప్పి ఆల్రెడీ 2 సినిమాలు హిట్ తర్వాత నన్ను అడిగారు. సో వచ్చినాయి, తీసుకున్నాను. అయితే ఇప్పుడు మరి లేటెస్ట్ బజ్ ఏంటంటే మీ మసూదా డైరెక్టర్ ఆల్రెడీ మళ్ళీ ఒక హర్రర్ కథ రాసుకున్నాడని చెప్పి నాగ చైతన్య దగ్గరికి వెళ్ళాడని చెప్పి ఒకటి ఇది ఉంది. ఏమన్నా మాట్లాడుకుంటూ ఉంటారా? ఆల్రెడీ అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత డన్నా, లేకపోతే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారా? అంటే ఇండస్ట్రీలో నాకు తను ఒక అన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా. నేను చాలా తక్కువ మందితో మాట్లాడతాను, చాలా తక్కువ మందితో కలుస్తాను, అందులో సాయన్ ఒకడు.
ఏంటంటే ఎప్పుడు కూడా ప్రొఫెషనల్వి నేనే ఎక్కువ చెప్తా కానీ ఆయన ఎక్కువ చెప్పడు, రాస్తున్నా అంటాడు అంతే. ఆయన మొత్తం అయిపోతే కనుక వినమనో లేకపోతే చదవమనో చెప్తాడేమో, కానీ బేసిక్గా ఆయన 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 లోకం వేరు. ఫోటోగ్రఫీ, ట్రావెల్, ఫ్రెండ్స్, ఆయన సినిమాలు చూడడం, రాసుకోవడం, ఇంతే ఆయన లోకం. సో రాస్తున్నా అన్నంత వరకు నాకు తెలుసు, కానీ హారరే రాస్తున్నాడు అండ్ నాగ చైతన్య గారికి పిచ్ చేస్తున్నాడు అన్నది నాకు తెలియదు. మేబీ అయ్యాక చెప్తాడేమో. సో అంటే అంటాం ఒక డైరెక్టర్ ఎవరితో పని చేస్తే నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారా జర్నీలో? అంటే ఏం చేస్తున్నారని వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు మనకు కొంతమంది డైరెక్టర్లు యాక్చువల్గా, వీళ్ళ విషయం ఉంది నెక్స్ట్ సినిమా కూడా మంచిదే కొడతాడు అన్నప్పుడు మనమే వాళ్ళతో టచ్లోకి వెళ్ళడం కానీ, ఇది మెయింటైన్ ఈ రేపో మెయింటైన్ చేస్తుంటారా? ఇప్పుడు జీవన్ అన్నతో నేను రెగ్యులర్గా జార్జ్ రెడ్డి మేము అన్న ఫ్యామిలీ లాగే, కరుణ కుమార్ గారు నేను ఇంకా బూతులు కూడా మాట్లాడుకునేంత క్లోజ్, రీల్స్ మాట్లాడుకుంటూ రీల్స్ షేర్ చేసుకుంటూ మజాక్ ఆడుకుంటూ. నవీన్ మేడం అన్న నేను ఫ్రీక్వెంట్ గానే కలుస్తూ ఉంటాను. సాయన్న అయితే ఇంకా నేను ఏ డౌట్ వచ్చినా కొంచెం డల్ అనిపించినా నేను ఫస్ట్ ఫోన్ చేసేది సాయన్నకే. రూపక్ నేను మళ్ళీ పరేషాన్ డైరెక్టర్, మేమిద్దరం లైక్ ఇంకా ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా సరదా జోకులు వేసుకుంటూ బూతులు మాడుకుంటూ, అండ్ మేము మళ్ళీ ఒక సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. సో రూపక్ మళ్ళీ పరేషాన్ తర్వాత అదొకటి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్మోస్ట్ అందరూ, అంటే ఒకరని కాదు, అందరితోనూ ఫోన్ మాట్లాడుకుంటాను, అందరితోనూ సరదాగా ఉంటాను. కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తామా అన్నది అది పరిస్థితులు, ప్రొడ్యూసరు, కథ, ఇవి చాలా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే మీరు రెండు లుక్లో కనిపిస్తుంటారు ఎక్కువ, కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనప్పుడు కొంచెం మీసాలు అవి పెంచి ఈ లుక్లో ఉంటారు, లేదంటే కనుక మీసాలు అన్ని తీసేసి ఇదే లుక్లో ఉంటారు. మీకు ఓవర్లు అంటే ఇష్టం ఉండవు మీకు? బేసిక్గా నాకు ఎక్కువ వచ్చే విలేజ్ క్యారెక్టర్సే కాబట్టి, విలేజ్లో గడ్డాల మీసాలు అంత ట్రిమ్డ్ ఏముండరు కాబట్టి ఒకటి అలా అడుగుతారు. అది ఓకే, అంటే నేను అంటాం రెగ్యులర్గా అంటే అదే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే టక్ వేసుకుని వెళ్ళాలి, అది ఓకే. బట్ కాకపోతే దాంట్లోనే ఏదో ఒక చిన్న వెరైటీ ఉంటేనే కదా ఈరోజు, అంటే ఈ రోజుకి అవసరం, ఒకప్పుడు అవసరం లేదు. అది మీరు అన్నట్టు శోభన్ బాబు గారు ఎన్ని సినిమాలు ఉన్నా అదే పంచులు, అదే ఇది కట్టుకునేది పేరు కృష్ణ, ఎవరు చేసినా విలేజ్ బ్యాక్ డ్రాప్ అనగానే ఒక పంచె, ఒక తువ్వాలు, ఒక షర్ట్లు, అదే గళ్ళ షర్ట్లు ఇలా ఉండేది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే రకరకాలుగా ఉంటున్నారు కదా, విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారని చెప్పడానికి లేదు కదా. నేను చెప్తాను, డైరెక్టర్స్ చెప్తాను, నేను ఇంతవరకు కళ్ళద్దాలు పెట్టుకోలేదండి ఎందులోనూ, ఒకసారి పెట్టుకుందాం వెరైటీగా ఉంటుంది అంటే నేను ఈ క్యారెక్టర్ని అలా చూడట్లేదు అంటారు. సో నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే. ఓకే మీకు ఎలా కావాలంటే నాకు గడ్డం కొంచెం ఇంకా తగ్గించు, లేకపోతే జుట్టు కొంచెం తగ్గించు, నాకు ఇటు నుంచి దువ్వు, ఇవే చెప్తారు. సో నేను డెసిషన్ వాళ్ళకే వదిలేస్తాను, ఎందుకంటే దాని మీద కూడా వాళ్ళు వర్క్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇంకా ఏఐలు వచ్చాయి, ఏఐలో 15 వర్షాలు ట్రై చేస్తాను, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది ఒక దగ్గర ఆగుతారు, ఇది కావాలండి నాకు అంటారు. సో ఒక్క పాయింట్లో అటు ఇటు గడ్డం మీసం ఏదన్నా కంటిన్యూటీ ఇష్యూ ఉంటే తప్ప మొరార్లెస్ వాళ్ళకే వెళ్ళిపోతాను. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన సినిమాలు అలా ఉండటం వల్ల హిట్ అయ్యి రిజిస్టర్ అయ్యాడన్న థాట్, లేదంటే వాళ్ళ డెసిషన్. ఇప్పుడు పాపం ప్రతాప్ చేసేటప్పుడు తను పర్టికులర్గా అడిగాడు, నేను గడ్డం పెట్టినా అంటే వద్దు నాకు మీసమే తిప్పు, క్లీన్ షేవ్ కావాలి అన్న. సో ఇప్పుడున్న వరుస సినిమాల్లో పరేషాన్, మసూదా సేమ్ టైం చేసినవే, కానీ పాపం ప్రతాప్కి పర్టికులర్గా నాకు ఆ లుక్కే కావాలన్నాడు. సో అందుకని మీసం పెట్టి తర్వాత మళ్ళీ ప్రీ వెడ్డింగ్ జనరల్ ఇప్పుడున్న లుక్ ఉండింది. మళ్ళీ ఇప్పుడు చేసే సినిమా ఓ సుకుమారి మళ్ళీ ప్రీ వెడ్డింగ్ ఒకే లుక్. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు పూర్తి రగ్గడు, పెద్ద గడ్డం, పెద్ద మీసం, పెద్ద జుట్టు. సో కొద్దిగా మారుతోంది, కానీ డ్రాస్టిక్గా అంటే ఒక స్టైలిష్ లుక్ కానీ, లేకపోతే ఒక చెవి పోగు, లేకపోతే టక్ జగదీష్ల లుక్ చాలా మందికి ఇష్టం. అది కర్లీ హెయిర్ పెట్టి, చెవి పోగు పెట్టి, మోడర్న్ బట్టలు వేసుకొని అలాంటి రోల్స్ పడాలి అండ్ అలా చూడగలగాలి. ఇప్పుడు నా దగ్గర ఉండే వాళ్ళు మోరర్లెస్ బాయ్ నెక్స్ట్ డోర్, ఇన్నోసెంట్, డీసెంట్ ఇలాగే చూస్తున్నారు. అంటే మీరు చేయడం వల్ల ఎక్కువ అది వస్తున్నాయి బేసిక్గా. బట్ మీకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చేయాలని. 100% నాకు సూట్ వేసుకోవాలని ఉండదు, ఒక్కసారి నా సూట్ వేసుకొని ఇలా పెట్టుకుంటూ కార్ దిగాలని ఉంటుంది, కానీ రోల్స్ పడాలి. అదే ఇందాకన్నది అదే యాక్చువల్గా మీరు ఏంటంటే అవే చేస్తా వెళ్ళేసరికి అవే వస్తున్నాయి, మళ్ళీ అవే వేసుకుందాం అనుకుంటా. ఇంతవరకు షూస్ మసూదాలు వేసుకున్నాను నేను, మళ్ళీ షూ వేసుకోవడానికి కూడా లేదు, షూ వేసుకోవడానికి కూడా చెప్పలే, అవి కూడా ఏజ్డ్ చెప్పులు. సో మరి మీ ట్రాజెక్టరీ ఆఫ్ ద కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఫర్దర్గా? నాకు సినిమాలు వద్దు అనే వరకు పని ఉండాలి నాకు, అంటే నేను ఇంకా యాక్ట్ చేయనండి, వయసు అయిపోయింది లేకపోతే అలసిపోయాను అనే వరకు పని ఉండాలి, నాకు నచ్చిన పని ఉండాలి, అండ్ ప్రేక్షకులు ప్రేమిస్తూ ఉండాలి అంతే. పర్టికులర్ లాంగ్వేజో, స్టార్డమో, డబ్బో అని పరిగెత్తలే అంటే తప్పు కాదు, నాకు అటు లేదు.
నేను నచ్చిన పనిలో ఇష్టంగా పని చేసుకుంటూ ఉండాలి. బట్ మీరు చెప్పింది ఇంకొక వర్షన్ నాకు అటువైపు లేదంటే బేసిక్గా ఎక్కువ కాలం ఉండాలి మీరు అన్నట్టు నేను అంటే ఎప్పటి వరకు నేను వద్దనే వరకు వర్క్ ఉండాలన్నా కూడా అది కూడా ఇంపార్టెంట్ కదా, అవి మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఆడము ఇప్పుడు వచ్చిన దానికల్లా చేస్తూ పోయారనుకోండి ఇదే కంటిన్యూ అవుతుంది కానీ నెక్స్ట్ అనేసరికి అవునా అంటారు యాక్చువల్గా. బట్ మనకు ఒక దగ్గర ఒకటి బ్రేక్ చేసే ఇదైతే రావాలి కదా ఎక్కడో చోటన. అంటే నేను చెప్పదలుచుకుని ఏంటంటే నాకు మనోజ్ బాజ్పాయ్ గారిలా వెళ్ళాలను. అంటే ఒక క్యారెక్టరు, హీరో, ఫాదరు, బ్రదరు, సిరీస్ అన్ని ఎవ్రీథింగ్ ఆ స్పేస్ లోకి వెళ్ళాలను. దెన్ ఒక లీడ్ స్టార్ ఇలా కాకుండా లాంగ్వేజెస్ ని దాటి ఓకే ఇవే చేస్తాననే పరిధుల్ని దాటి అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని. సో ఇక ఓ సుకుమార్ విషయానికి వచ్చేసరికి వాట్ ఆర్ ద హైలైట్స్ అంటే ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఒక విచిత్రమైన వ్యాధి అది షాక్ కొట్టడం, మనిషికి షాక్ కొట్టడం, అది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, ఫ్రెష్ గా అనిపిస్తుంది. దాని త్రూ జనరేట్ అయ్యే హ్యూమరు. అండ్ అలా ఒక అందమైన అమ్మాయి జీవితంలోకి వచ్చి తన లైఫ్ మారాలనుకుని ఆశపడే వ్యక్తి జీవితంలోకి ఇలాంటి అమ్మాయి రావడం, దాని బేస్డ్ కామెడీ జనరేట్ అవ్వడం. అండ్ బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్ ఎంత ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయిందంటే మనం ఎంత అదర్ లాంగ్వేజెస్ సినిమాస్ చూసినా, ఎంత 2026 పోయినా కూడా మన లోపల ఒక ఎమోషన్కి స్పేస్ ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ సీన్ రాగానే ఏడుస్తాం, బాధపడతాం. అది సెకండ్ హాఫ్ చాలా బాగా పూల్ చేసింది. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా కామెడీ అండ్ ఎమోషన్ రెండు బాగా బ్లెండ్ చేశాడు. బట్ మనకు ఒక సినిమా పేరు తలుచుకోగానే ఏంటంటే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది ఆ సినిమా నుంచి అనగానే ఫస్ట్. సో అలాంటి ఇన్సిడెంట్ అంటే ఈ సినిమా వరకు ఏం చెప్తారు? నాకు అమ్మాయికి షాక్ కొడుతుంది అంటే మిన్నల్ మురళి గుర్తొచ్చింది. మళ్ళీ కథ చూస్తేనేమో సంబంధం లేదు. మిన్నల్ మురళి ఏంటంటే పవర్స్ ఉంటాయి, వాళ్ళు లాక్కోగలుగుతారు, కొట్టగలుగుతారు. ఇందులో ఈ అమ్మాయికి పవర్స్ ఏమీ ఉండవు. ఆ అమ్మాయి హార్ట్ బీట్ 72 దాటితే షాక్ కొడుతుంది అంతే. అలాంటి అమ్మాయి ఒక తాలూకు వాళ్ళ మదర్ ఫాదర్ ఇష్యూ, హస్బెండ్ అండ్ విలేజ్, సో తను ఎలా సఫర్ అయింది, దాని హ్యూమర్ ఏంటి ఏమో. అంటే రెగ్యులర్ స్టోరీ కాదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ ప్రాబ్లం కాదు. గజని వచ్చినప్పుడు అందరం షాక్ అయ్యాం, నేను 10 నిమిషాల నుంచి గుర్తుండదా ఎలా ఇప్పుడు అని. సేమ్ ఇది అలా మనం బలంగా ఎంతవరకు బలంగా చెప్పాము, ప్రేక్షకుడిని నమ్మించాం అనేది ఇంపార్టెంట్ కదా. ఎడిట్ టేబుల్ దగ్గర కూర్చొని చూసినప్పుడు మీకు కన్విన్సింగ్ అనిపించిందా? దానికి చాలా లేయర్స్, దాని మీద చాలా డిస్కషన్ కూడా అయింది. అంటే అది స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు, లేకపోతే ఎడిట్ లో కానీ ఏంటంటే ఇది మనల్ని ఫస్ట్ నమ్మాలి, ఈ ప్రాబ్లం ఉందని నమ్మితే తర్వాత ఎటైనా వెళ్ళిపోవచ్చు. అదే అన్న, దాని నుంచి ఎక్కడ ఎటు నుంచి మీరు ట్రావెల్ చేసినా చూస్తాం మేము కరెక్ట్ అయి నడుస్తుంది. ఫస్ట్ నా దగ్గరికి కథ నేరేషన్ కి వచ్చినప్పటి నుంచి ఎడిట్ లాక్ అయ్యే వరకు చాలా ఫేజెస్ లో చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అయింది. ఇది వర్కౌట్ అవుతుంది కదా, ఇది నమ్మబుద్ధి అవుతుంది కదా, ఇది లాజికల్లీ వర్కౌట్ అవుతుంది కదా. సో ఫైనల్ గా కన్విన్స్ అయ్యాకే ఎడిట్ లాక్ చేసిన తర్వాత మిక్సింగ్ అది స్టార్ట్ అయింది. సో వాట్ ఈస్ ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సెట్స్ ఆఫ్ ఓ సుకుమార్ అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే గురు ఫస్ట్ డే నేను యాక్ట్ చేస్తున్నాను, నాకు యాక్టింగ్ నేర్పించిన గురు వినోద్ బాల్ గారు వచ్చారు సెట్కి. నాకు తెలియదు, పక్క సెట్లో ఎక్కడో యాక్ట్ చేస్తున్నారు, వారు వచ్చారు. నేను కట్ చెప్పారు, ముందు రాగానే ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒక సెకండ్ నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే నా ఇన్ అండ్ అవుట్ గమనించాడు ఆయన. నా జర్నీలో నేను ఎలా యాక్ట్ చేయగలుగుతాను, ఎక్కడ భయపడుతున్నాను, నాకు ఏం వచ్చు ఏం రాదు, అవన్నీ చూసి ఆ 1 year నాకు ఆయన యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్నారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ది బెస్ట్ టీచర్ ఆయన. సెట్కి వచ్చి చూసి అప్రిషియేట్ చేసినది చాలా హ్యాపీగా అనిపించింది. బాగా చేస్తున్నావు, చూస్తున్నా నేను, బాగా గుడ్ అని చెప్పడం, మళ్ళీ కలుద్దాం అన్నప్పుడు ఇంకా నాకు కొద్దిసేపు అంటే ఏమీ రాని రోజు చూశాడు నన్ను ఆయన. ఈరోజు హీరోగా సెట్లో కూడా చూస్తున్నాడు. అంటే హీరోగా సెట్ వరకు పోతామా అనేది కూడా ఎంతమందికి పాసిబుల్, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ వరకు రాగలుగుతారు. సో అందుకని ఇద్దరం అలా సెట్లో కలుసుకోవడం, యాక్టింగ్ క్లాస్లో కలిశాను, మళ్ళీ సెట్లో కలిశాను అన్నది చాలా హ్యాపీ. అదే ఇందాక చెప్పారు కదా ఐశ్వర్య రాజేష్ గారు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పి, ఆవిడతో చేసిన సీన్స్లో కనుక ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకటని కాదు, అంటే నేను బేసిక్గా ఆమె యాక్ట్ చేసేటప్పుడు ఆమెను చూస్తుంటా ఎలా ఎమోట్ చేయగలుగుతున్నారు అని. సో కొన్ని ఇంట్లో సీన్స్ ఉంటాయి, అది మా ఇంట్లో సీన్స్ సినిమాలో, అవి కొన్ని చాలా హిలేరియస్గా వచ్చాయి. అది టైమింగ్ కొంచెం లేట్ అయినా కూడా మీరు అన్నట్టు అది వర్కౌట్ అవుతుంది. అండ్ ఎవరో ఒకరు తీసుకుపోవడం కాదు, సీనే పాడైపోతుంది.
అయిపోద్ది. అలాంటి టైంలో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ పోటీతత్వం అన్నదే ఆ సీన్ నిలబెట్టాయి. అవి మా ఇంటి ఎపిసోడ్స్, కొన్ని వాళ్ళ ఇంట్లో ఎపిసోడ్స్, అవి చాలా బాగా వర్కౌట్. సో మొత్తానికి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ సినిమాపై ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ బజ్ అనేది ఉంది. సో టీజర్తో మాకు అంటే అర్థం అవునట్టు కట్ చేశారు కానీ బట్ ట్రైలర్తో క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే మళ్ళీ చేస్తారు తిరిగిరని అనిపిస్తుంది. సో మీ సినిమాల నుంచి అంటే ఏం ఆశిస్తామంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే వెళ్ళి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అలా అని చెప్పి నేల విడిచి స్వామి చేసినట్టు ఏదో కొత్త కొత్త ప్రపంచాలు అలా కాకుండా మనం రెగ్యులర్గా ఉన్న లైఫ్లోనే కొంచెం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది అనేది ఆల్రెడీ ఒక చిన్న ఇంప్రెషన్ ఉంది కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా ఆ ఇంప్రెషన్ మళ్ళీ ఒక తిరువీర్ సినిమా అంటే ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారో జనాలు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ సినిమాలతో కూడా మీరు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మరింత పెద్ద స్టార్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.